మహాభారతం కేవలం ఒక యుద్ధం కాదు, అది 1,00,000 శ్లోకాలతో కూడిన ఒక జీవన విజ్ఞాన సర్వస్వం. దీనిలో సుమారు 1000కి పైగా పాత్రలున్నాయి. ప్రతి పాత్రకు ఒక నేపథ్యం, ఒక కారణం మరియు ఒక స్వభావముంటుంది. ఇక పాత్రల విశ్లేషణకు వస్తే, ధర్మానికి ధర్మరాజు శాంతానికి, భీష్ముడు ప్రతిజ్ఞకు, విదురుడు నీటికి నిదర్శనం. శక్తికి భీముడు శారీరక బలానికి, అర్జునుడు ఏకాగ్రతకు, ద్రోణుడు విద్యా కౌశల్యానికి ప్రతీకలు. త్యాగానికి కుంతి ఓర్పుకు, ద్రౌపది ఆత్మగౌరవానికి, కర్ణుడు దాతృత్వానికి మారుపేర్లు. కుతంత్రాలకు శకుని మోసానికి, దుర్యోధనుడు అసూయకు ప్రతిరూపాలు. వీరందరినీ తన కనుసన్నలతో నడిపించింది ఒక్కడే, ఆయనే శ్రీకృష్ణుడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలితం గురించి ఆలోచించకుండా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. జీవితమనే కురుక్షేత్రంలో మనం పోరాడాల్సిందే, కాని ఆ పోరాటం ధర్మం వైపు ఉండాలి. మనం శంతనుడి ప్రేమకథతో మొదలుపెట్టి, కురువంశం పెరుగుదల, పాండవ కౌరవుల ఘర్షణ, భయంకరమైన యుద్ధం, చివరకు శాంతిపర్వం వరకు అన్నింటినీ చూశాం. ఈ మహాకావ్యం మనలో ఒక కొత్త ఆలోచనను, స్ఫూర్తిని నింపుతుందని ఆశిద్దాం. ఈ మహాకావ్యంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.